కలియుగంలో ఉన్న ఆయుర్దాయం 100 ఏళ్ళు. ఒకప్పుడు ఇతర యుగాల్లో కొన్ని వేల సంవత్సరాలు, దశరథుడు 60,000 సంవత్సరములు జీవించాడు, అప్పుడు అది ఆయుర్దాయం. ఇప్పుడు పూర్ణాయుర్దాయం 100 సంవత్సరాలు. 100 సంవత్సరములు స్ఫురణ శక్తితో ఉండాలి, అంటే జ్ఞాపక శక్తితో ఉండాలి, ఏదైనా జ్ఞాపకం తెచ్చుకోగలగాలి. కానీ అసలు 100 సంవత్సరములు అలా ఉండేవాడు ఉండడు, మంచాన పడి ఉండడం కాదు, స్ఫురణ శక్తితో జీవించగలగాలి. కాబట్టి అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, ఎన్ని ఔషధాలు వస్తాయో ఔషధం లేదన్న రోగాలు కూడా అన్నీ ఉత్పన్నమవుతుంటాయి. లోకంలో ధర్మం ఉన్నది అన్న మాటకు అర్థం ఏంటంటే రోగమునకు ఔషధం ఉండాలి. ఔషధాలు ఎన్ని ఉన్నా ఈ రోగానికి ఔషధం లేదండి అన్న కొత్త రోగం ఒకటి ప్రబలుతూ ఉంటుంది. ఔషధాలు లేక పడిపోతుంటారు జనం, పురుగులు రాలిపోయినట్టు రాలిపోతుంటారు. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, ఐశ్వర్యం తక్కువ ఉంటుంది. ఐశ్వర్యం తక్కువ ఉంటుందన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఐశ్వర్యం తక్కువ ఉంటుంది అంటే డబ్బు తక్కువ ఉంటుంది కాదు, తృప్తి తక్కువ ఉంటుంది అని. ఎవరు ఐశ్వర్యవంతుడు అంటే తృప్తి కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు. రామాయణం బాలకాండ చెప్తూ మహర్షి అంటారు, నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ అంటారు. అల్పభోగం ఉన్నవాడు అయోధ్యలో లేడు అన్నారు. అందరూ అధికంగా భోగాలు పొందిన వాళ్లే అంటే అందరూ డబ్బున్న వాళ్ళన్నది అని అర్థం కాదు. ఎవడికి ఏది దొరికిందో ఈశ్వర కృపతో దానితో వాడు తృప్తిగా ఉంటాడు. ఇంతకన్నా నాకేం ఉండాలంటాడు. ఏమండి మీకు ఎందుకండి అంత తృప్తి, మీకు ఇది లేదుగా అని మీరు అన్నారనుకోండి, వాడికి తృప్తి దేనివల్ల అంటే నాకు ఇది ఉన్నది అని కాదు, నాకు ఏది లేదు అని. నాకు ఇదే ఉన్నది అన్నవాడికి ఒకటి లేదన్న భావన ఉంటుంది. కాబట్టి అసంతృప్తికి ఏడవడానికి కారణం ఉంది. నాకేది లేదు అని ఒకడు అన్నాడు అనుకోండి, వాడికి తృప్తి తప్ప అసంతృప్తి లేదు, ఏడవడానికి కారణం లేదు. కాబట్టి తృప్తికి కారణం ఎక్కడుంటుంది అంటే నాకేది లేదన్న భావనలో ఉంటుంది. నాకేది లేదన్న భావన చెయ్యాలి అంటే సంస్కారం ఉండాలి తప్పించి, ఆయన అలా అంటారు కానండి మాకు ఇది లేదు కదండి అన్నవాడికి లేనిది ఏదో ఒకటి ఉంటుంది. నేను కళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి శరణాలయాలకి వెళ్ళడం కూడా తటస్థించింది. 2 కళ్ళు లేనటువంటి వాళ్ళు పొందేటటువంటి పరివేదన, వాళ్ళు పొందుతున్న బాధని చూస్తే వాడితో పోల్చినప్పుడు మనం పొందుతున్నటువంటి సుఖాలు కోట్ల రెట్లు ఎక్కువ. మనం దేవాలయం చూస్తున్నాం, ధ్వజస్తంభం చూస్తున్నాం, పూల చెట్టు చూస్తున్నాం, తీగ చూస్తున్నాం, పర్వతం చూస్తున్నాం. వాడు ఏమి చూశాడు జీవితంలో? వాడు ఏమి చూడలేదు. మరి వాడితో పోలిస్తే నేను ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాను. వినలేని వాళ్ళు ఉన్నారు, నేను ఇన్ని వింటున్నాను. నేను పొందుతున్న సుఖాలతో సమానమైన సుఖాలు పొందలేనిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాట లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. నేను ఎన్ని మాటలు మాట్లాడి సుఖాన్ని పొందుతున్నాను. కాబట్టి తృప్తి పొందడం అనేటటువంటిది నీకున్నది గుర్తు చేసుకుంటే తృప్తి. నీకు లేనిది గుర్తు చేసుకోవడం అలవాటైనంతకాలం దరిద్రం ఉంటుంది, ఉన్నది గుర్తు చేసుకున్నంతకాలం ఐశ్వర్యం ఉంటుంది. అది అల్పభోగవాన్. అల్పభోగము లేనివాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇద్దరిని నించోపెట్టినప్పుడు ఓడు లావు, ఓడు సన్నం, ఓడు పొడుగు, ఓడు పొట్టి ఏవో ఉంటాయి, ఉండకపోవడం ఉండదు పోల్చుకుంటే. కానీ నాకు లేనిదేది అన్ననాడు వాడంత ఐశ్వర్యవంతుడు లోకంలో ఇంకొకడు లేడు. కాబట్టి నాల్పభోగవాన్, అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చెయ్యజాలరు. ఈశ్వర ప్రోక్తమై ఇది ఇలా చెయ్యాలి అని శాస్త్రంలో చెప్పబడినవి ఏ ఉన్నాయో అదొక్కటే చెయ్యలేడు, అది చెయ్యడం సాధ్యం కాదంటుంటాడు. అంతవరకు ఎందుకు నేను ఆ మాట అంటే మీరు నొచ్చుకోకండి. బొట్టు పెట్టుకోండి అని చెప్తే బొట్టు పెట్టుకోవడం సాధ్యం ఎంతమందికి అవుతుంది? ముఖాన బొట్టు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది సభకు వచ్చారన్న దాన్ని బట్టి సనాతన ధర్మం ఉండదు, ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్న దాన్ని బట్టి సనాతన ధర్మం ఉంటుంది. ఏదో ఒక నిప్పు కణిక తటాల్లో వచ్చి ఇక్కడ తగిలితే మచ్చపడుతుంది. బొట్టు పెట్టుకోవడం కష్టం వచ్చిందా నీకు? కాబట్టి సుకర్మములు ఇవ్వియు చెయ్యజాలరు. సత్యనారాయణ వ్రతాలను సామూహిక పూజలు పక్కన పెట్టండి, బొట్టు పెట్టుకోవడం చాలా క్లేశం. కాబట్టి ఇంకా మంచి పనులు చేస్తాడని ఏం చెప్తారు మీరు? సుకర్మ్యములు ఇవ్వియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు. కాబట్టి ఏది వీళ్ళకి తేలిగ్గా ఉంటుంది మనస్థితిని బట్టి.
ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలబడు ఏమిటంబడము. ఏది పట్టుకోవలసి ఉంటుంది? ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. దేని చేత ఆత్మకు శాంతి, దేని చేత పరమేశ్వరుణ్ణి చేరుతాడు? అటువంటిదేదో నాకు చెప్పు అంటే అప్పుడు భాగవతం చెప్పాడు ఆయన. చెప్పి ఈ భాగవత కథాశ్రవణము సప్తాహంగా చెయ్యాలి, 7 రోజులుగా చెయ్యాలి అన్నారు. 7 రోజులుగా చెయ్యాలి అన్న మాటకు అర్థం ఏదో సప్తాహంగా ఓ 7 రోజులు వినమని కాదు. ఎన్నాళ్ళు బ్రతకనివ్వండి, 90, 80, 70, 60 ఎన్నేళ్ళు బ్రతకనివ్వండి, వాడు బతికేది ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులు. అంటే ఎంతకాలం బ్రతికి ఉంటాడో అంతకాలం భాగవతం చదువుతూనే ఉండాలి, అంతకాలము భాగవతం వింటూనే ఉండాలి. అందుకే భాగవతం అయిపోవడం అన్నది ఉండదు. మిగిలినవి ఏవైనా రేపటితో అయిపోతున్నాయి ప్రసంగాలంటాం, భాగవతానికి అలా అనరు. భాగవతం అయిపోయిందన్న మాట వాడరు. ఎందుకు వాడరు అంటే అది మనం ఉన్నంత